అందరూ ప్రతి ఒక్కరూ రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి గారిని ప్రచారాల దగ్గరికి రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా నాయకులు కార్యకర్తలు ఉదయగిరి సీతారాం సీతారాపురం మండల పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఉంది ఇటు పక్కన ఇటు నుంచే ఎంట్రన్స్ ఇటు నుంచే ఒక నిర్దిష్ట లక్ష్యంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొట్టమొదటిగా వచ్చాం. ప్రభాకర్ రెడ్డి అన్న కానీ నేను కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం రావడం జరిగింది. ఓటర్ మహాశయులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎంతో మందికి అవకాశం ఇచ్చారు. ఈ రోజు వరకు 75 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. జరిగిన అభివృద్ధి చూశారు. కేవలం మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొంత డెవలప్మెంట్ అయింది, కానీ అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇతరత్ర ఏమి డెవలప్మెంట్ అయిన సందర్భం ఇక్కడ కనపడలేదు. ఇంకా చేయాల్సిన వర్క్ ఉంది ఇక్కడ. మిగతా కాన్స్టిట్యున్సీస్తో కంపేర్ చేసినా మనం ఆర్థికంగా మన దేశం ఎలా వెళ్తుందో, రాష్ట్రం వెళ్తుంది, మనం కంపేర్ చేసుకొని చూసుకుంటే అన్ని లెవెల్స్లో కూడా మనం చేయాల్సిన వర్క్ ఉదయగిరి నియోజకవర్గంలో చాలా ఉంది. అదంతా ఒక నిర్దిష్ట లక్ష్యంతో ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ 5 ఏళ్లలో చేయడానికి రెడీగా ఉన్నాము. నేను దాదాపుగా 2 సంవత్సరాల నుంచి సొంత నిధులతోటే మేము చేయగలిగిన కార్యక్రమాలు చేసాం. కొన్ని సమస్యలను అడ్రస్ చేసేదానికి అవి చేయడం జరిగింది. ఈ 5 ఏళ్లలో కూడా ఇద్దరం కలిసి టూరిజం ఒకటి డెవలప్ చేయాలి. ఇక్కడ ఉదయగిరిలో ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకరిస్తానని చెప్పారు. ఆయన ఎంపీగా పార్లమెంట్కి కానీ వెళ్ళగలిగితే, ఆయన కానీ పంపించగలిగితే ఆయన ద్వారా మనం టూరిజం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అదొకటి దయచేసి మనం చేసుకుంటా ఉన్నాను. టూరిజం డెవలప్ అయితే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంది. ఉదయగిరి కోట అవ్వచ్చు, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. వాటిల్లో టూరిజం డెవలప్ అయితే అదొక ఇండస్ట్రీ, ఎంప్లాయ్మెంట్గా జనరేట్ చేసే ఇండస్ట్రీ అవుతుంది. అలాగే సోదరుడు చెప్పినట్టుగా హెల్త్ కేర్ గురించి అయితే ఇంకా చెప్పే పనే లేదు. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో ఇంకా అసలు దాని గురించి మాట్లాడుకున్నామంటే బయట వాళ్ళకి తెలిస్తే ఇంకా ఏంది ఎంత దారుణంగా ఉంది ఉదయగిరి నియోజకవర్గం అనే పరిస్థితి బయట ఎవరైనా విన్నారంటే. సీతారాంపురంలో కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే, ఎమర్జెన్సీ సమస్య కానీ ఏదైనా వచ్చిందంటే వాళ్ళు ఊపిరిపోయినట్టే. మొత్తం నెల్లూరు కానీ ఆకుకూరు కానీ పోయే లోపల, కావలకు కానీ పోయే లోపల వాళ్ళు